హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇవాళ నేనైతే రాగి పిండితోని బెల్లం వేసి లడ్డూలు చేస్తున్నాను. ఎలా చేస్తానో చూపిస్తాను. అందుకోసం 1 కప్పు రాగి పిండి తీసుకున్నాను. అలాగే 1 కప్పు బెల్లం కూడా తీసుకున్నాను. ఇప్పుడు నేనైతే స్టవ్ వెలిగించి దీనిపైన గంజు పెట్టుకున్నాను. ఈ గంజులో 1 స్పూను నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి అన్నది కరిగిందండి. ఇందులో ఈ రాగి పిండి వేసుకుంటున్నాను. వేసుకొని రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా మంచిగా పచ్చి వాసన పోయే వరకు ఇలా కలుపుతూ వేయించుకోవాలి. స్టవ్ అన్నది సన్నగా పెట్టుకోవాలి, లేకుంటే మాడిపోతుందండి. ఇలా మంచిగా పచ్చి వాసన పోయే వరకు ఒక 5 నిమిషాలు అయితే వేయించుకోవాలి. చూడండి, నేనైతే ఒక 5 నిమిషాల వరకు వేయించుకున్నాను. ఇప్పుడు దీనిని ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇలా ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు అదే గంజు పెట్టుకొని అందులో 1 కప్పు బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు వాటర్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు బెల్లం మొత్తం కరగాలండి. కరిగి కొద్దిగా పాకం అన్నది రావాలండి. ఇప్పుడు బెల్లం అయితే కరిగిందండి. ఇప్పుడు ఇందులో ఎండు కొబ్బరి పౌడర్ వేసుకుందాము. అలాగే కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా వేసేసుకుందాము. చూడండి, కొద్దిగా పాకం కూడా వచ్చేసింది. ఇలా ఉండాలి. మరి ఎక్కువ పాకం అవసరం లేదు. కొద్దిగా బంకగా జిగురుగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఆ పిండిని వేసేసుకోవాలి. ఇప్పుడు వేసేసుకొని మంచిగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇలా మంచిగా ఒకసారి దగ్గర పడే వరకు కలిపేసుకోవాలి. చూడండి, నేను ఎలా కలుపుతున్నానో, ఉండలు లేకుండా అలా కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు దీనిని చల్లార్చుకుందాము. చల్లారితే గట్టి పడుతుందండి. లడ్డూలు అన్నవి చేసుకోవచ్చు. ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడైతే లడ్డూలు చేసుకోరాదు. ఒక 5 నిమిషాల వరకు చల్లార్చుకోవాలి. చూడండి, ఇప్పుడు చల్లారింది. ఈ చేతి పట్టి ఇలా తీసుకుంటూ ఇలా చేతుల పట్టి చిన్న చిన్న లడ్డూలుగా చేసుకోవాలి. ఇలా మీడియం చిన్నగా చేసుకోవాలి. నేనైతే ఇలా మొత్తం లడ్డూలుగా చేసుకుంటాను, చూపిస్తాను. చూడండి, నేనైతే అన్ని లడ్డూలు చుట్టేసుకున్నాను. ఇలా చల్ల అయితే ఇలా గట్టి కూడా అయిపోతాయండి. మీకు చేతికి అంటుకుంటే కొద్దిగా నెయ్యి రాసుకొని ఇలా రౌండ్గా చిన్నగానే చేసుకోండి. పిల్లలకు కాబట్టి చిన్నగా చేసుకోండి. పెద్దగా అయితే ఎక్కువ తినలేరు కాబట్టి ఈ పిల్లలకు కంపల్సరీ రోజుకొకటి పెట్టండి. చాలా బాగుంటాయి. బలం కూడా ఉంటాయండి. పెద్దలు కూడా తినవచ్చు. మీకు గింత ఈ లడ్డూలు నచ్చితే ఒకసారి చేసుకోండి. అలాగే మా వీడియోలు నచ్చితే లైక్ మాత్రం కొట్టండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, బాయ్.